దానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో మనం ఈరోజు ఇక్కడ ఈరోజు మనం ఈ కుచ్చిపల్లి గ్రామంలో మనం స్వచ్ఛ రథాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ రథంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు జనరేట్ అయ్యే చెత్తలో తడి చెత్తని మనం సెగ్రిగేషన్ ద్వారా మనం తీసుకుని ప్రతిరోజు ఆల్టర్నేటివ్ రోజు ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసుకుని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్మీ కంపోస్ట్ విధానం ద్వారా దాన్ని మనం ఒక ఎరువు కింద గ్రామంలో ఉండే రైతులకు మళ్ళీ ఉపయోగపడే విధంగా రైతులు మారుస్తున్నాం. అదేవిధంగా పొడి చెత్త ఏదైతే ఉందో పొడి చెత్తలో ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్, అలాగే డైలీ మనం వాడి పడేసినటువంటి వేస్ట్, పేపర్లు ఇలాంటివన్నీ ఉంటాయి. సో అటువంటి వాటిని మనం ఈ స్వచ్ఛరథం ద్వారా కలెక్ట్ చేస్తూ, అలాగే ప్రతి దానికి కూడా ఒక విలువను కట్టి ఆ విలువకి ఆధారంగా ప్రతిరోజు వాడుకునే వస్తువులు, కాఫీ పొడి దగ్గర నుంచి కందిపప్పు వరకు, టూత్పేస్ట్ నుంచి షాంపూ ప్యాకెట్ వరకు కూడా ఈ స్వచ్ఛరథం ద్వారా ఈ చెత్తకి విలువ కట్టి ఆ విలువ ఎంతైతే విలువ వస్తుందో దానికి బార్టర్ సిస్టమ్ ద్వారా వీటిని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్త నుంచి సంపద సృష్టించడం, అంటే రీసైకిల్డ్ ఎకానమీలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగము. అలా అదేవిధంగా ఈ ప్రాసెస్లో మన గ్రామాల్ని, మన ఇంటిని, అలాగే మన చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవటం. అలాగే మనం గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ అతి ముఖ్యమైనటువంటి సమస్య ప్లాస్టిక్ సమస్య. ఆ ప్లాస్టిక్ సమస్యని ఈ విధానం ద్వారా మనం తగ్గించడానికి, అలాగే రీసైకిలబుల్ ప్లాస్టిక్ పిల్లెట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ గ్రామం ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ప్రతి చెత్తని కూడా ఇంటింటికి కలెక్ట్ చేయడమే కాకుండా దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని ఒక సంపదని సృష్టించే విధంగా చేస్తున్నారు. గ్రామ సర్పంచ్కి, అలాగే గ్రామ కార్యదర్శికి మా యొక్క అభినందనలు.